నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఇంకా 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఒక కదలిక అయితే వచ్చినట్టుంది. అందుకే ఇక్కడున్న ఎమ్మెల్యేలు చాలామంది అధిష్టానం దగ్గరికి పోయి కలిసొస్తున్నారు. రాహుల్ గాంధీని గానీ, లేకపోతే మల్లికార్జున ఖర్గేని గానీ, కేసీ వేణుగోపాల్‌ని గానీ. చాలామంది ఎళ్తున్నారు. మంత్రి పదవులు ఆశించే వాళ్ళు దాదాపు ఒక 8-10 మంది ఉన్నారు. ఒక నలుగురు, ఐదుగురు మాత్రం గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాహుల్ గాంధీని కలిసిండు. తర్వాత మల్రెడ్డి రంగారెడ్డి కూడా అధిష్టానాన్ని కలిసిండు ఢిల్లీకి వెళ్ళి. తర్వాత పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కూడా వెళ్ళిండు. తర్వాత ఇంకెవరు ఆశావాహులు అంటే సుదర్శన్ రెడ్డి కూడా ఉన్నాడు. ఆయన పోలేదులే కానీ ఆశావాహులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు 2 ఉన్నాయి మంత్రివర్గం నింపాల్సినవి. 2 సీట్లే ఉన్నాయి. ఆశావాహులు చాలామంది ఉన్నారు. దాంట్లో రెడ్డీస్ ఉన్నారు, బీసీలు ఉన్నారు, తర్వాత ఎస్టీ లంబాడి ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. వీళ్ళంతా పోటీ పడుతున్నారు. ఉన్నది 2. ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి? ఓవైపు రాజగోపాల్ రెడ్డి ఏమో మీరు చూస్తూనే ఉన్నారు. నేను బీజేపీలో ఉన్నప్పుడు నాకు ఇదే పీసీసీ చీఫ్, ఇక చాలామంది నన్ను ఒప్పించి మెప్పించి రేపు ప్రభుత్వం మనదే వస్తుంది, నువ్వు కూడా గెలుస్తావు, నీకు మంత్రి పదవి పక్కా అని చెప్పిండు. అందుకే నేను వచ్చిన మాట చెప్పిన మాట ప్రకారం ఏమని ఆయన చెప్తా ఉన్నాడు. ఆయన ఇంకో మాట ఏమన్నాడంటే ఇప్పుడున్న 16 మంది మంత్రులలో ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రితో సహా 16 మంది మంత్రులు ఉన్నారు కదా, అందులో 4 రెడ్లు ఉన్నారు కదా, నల్గొండకు సంబంధించిన 2 ఉన్నారు మళ్ళా. అయితే ప్రశ్న కూడా వచ్చింది, 4 రెడ్లు ఉన్నారు కదా, మరి మీకు ఎట్లా ఇవ్వాలంటే నాకు రెడ్లు ఎంతమంది ఉన్నారు అదే నాకు సంబంధం లేదు, 4 అని ఉండని 40 మంది అయినా ఉండని నాకు సంబంధం లేదు, నాకు మాట ఇచ్చిండ్రు నీకు మంత్రి పదవి ఇస్తామని చెప్పి నాకు అది ఇవ్వమని అడుగుతున్నా తప్ప 4 ఉన్నారా 40 మంది ఉన్నారా అని నాకు అనవసరం అని ఆయన ఘంటాపదంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇక ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు సామాజిక వర్గాలుగా తీసుకుంటే 2 సామాజిక వర్గాలకు 4 వచ్చేసినాయి. ఆ లెక్కలు కూడా మీకు ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తా. ఇప్పుడు రెడ్డిలకు ఎన్ని వచ్చినాయి? మొత్తం ఇప్పుడు 16 మంది మంత్రులు ఉన్నారు కదా, రెడ్డిలు 4 ఉన్నారు, తర్వాత ఎస్సీలు ఒక 4 ఉన్నారు, బీసీలు ఒక 3 ఉన్నారు, తర్వాత ఓసీ వెలమలు తుమ్మల జూపల్లి కదా 2, ఇంకెవరు ఎస్టీ సీతక్క, తర్వాత మైనారిటీ అజారుద్దీన్ ఉన్నాడు, తర్వాత ఓసీ బ్రాహ్మణ ఎవరు శ్రీధర్ బాబు. మొత్తం ఎంతమంది అయ్యారు? 16 మంది అయ్యారు. ఇంకా 2 ఖాళీ ఉన్నాయి అంటే 18. ఈ రెండింటి కోసం మామూలు పోటీ కాదు, తీవ్ర పోటీ ఉంది, చాలా పోటీ ఉంది. రెడ్డీస్లలో ఉన్నారు, బీసీలలో ఉన్నారు. ఆ పోటీ ఎవరెవరు పడుతున్నారు అనేది కూడా నేను ఒక 1 మినిట్లో రాస్తా. ఈ 2 మంత్రి పదవుల కోసం వేరే పేపర్ తీసుకుందామా, లేకపోతే ఇది క్లీన్ చేస్తా. ఈ 2 మంత్రి పదవుల కోసం ఎంతమంది పోటీ పడుతున్నారు అంటే మామూలుగా పోటీ లేదు, తీవ్రతర ఉంది. అందులో కూడా 2 మంత్రి పదవుల కోసం ఒకటి నేను పూర్తిగా పేరు రాయను, రాజగోపాల్ రెడ్డి, తర్వాత మల్రెడ్డి ఇబ్రాహీంపట్నం, తర్వాత రామ్మోహన్ రెడ్డి పరిగి రామ్మోహన్ రెడ్డి, తర్వాత సుదర్శన్ రెడ్డి చాలామంది ఉన్నారు. తర్వాత ఇంకో రెడ్డి ఉన్నాడు, 4 వచ్చిండ్రా రెడ్లు. ఇంకా తర్వాత ఎస్టీలల్లా వీళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, బాలునాయక్ ఆయన పోటీ పడుతున్నాడు, బాలునాయక్. తర్వాత రామచంద్రు నాయక్, ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడు మర్చిపోయినా, గడ్డం స్పీకర్ ప్రసాద్ కుమార్ కూడా ఉన్నాడు, గడ్డం ప్రసాద్ కుమార్ కూడా. ఎంతమంది ఉన్నారు గట్టిగా ప్రయత్నం? వీళ్ళంతా గట్టిగా అంటే ఎవరు ప్రయత్నం చేస్తున్నారంటే రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి, ఇంకెవరు వీళ్ళు చేస్తున్నారు వీళ్ళంతా. ఇంకా బాలునాయక్ అధిష్టానాన్ని ఏం కలవలే, రామచంద్ర నాయక్ ఏం కలవలేదు, తర్వాత గడ్డం ప్రసాద్ కుమార్ కూడా కలిసిండ్రు. వీళ్ళు నలుగురు ఢిల్లీకి పోయి కలిసిండ్రు. ఢిల్లీకి పోయి అధిష్టానాన్ని కలిసి వస్తున్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా ఆది నుంచి అంటే మొదటి నుంచి స్పీకర్ పదవి ఇష్టం లేదంట, మంత్రి పదవి కోసం ఆశ పడ్డాడంట. అదే మాట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోటి కూడా గతంలో చెప్పినట్ట, అంటే ప్రభుత్వం ఏర్పాటు అయ్యే క్రమంలో. అయితే రేవంత్ రెడ్డి గతంలో
మాట ఇచ్చినట్ట, స్పీకర్గా ఉండు ఒక 2 ఏళ్ళు 2.5 ఏళ్ళు విస్తరణ జరుగుతుంది, ఎట్లా మళ్ళా నీకు అప్పుడు ఇచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పిండట. మరి అందులో భాగంగానే తెలియదు. ఒక వార్త ఏముంది, తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో జరుగుతున్న ఒక న్యూస్ ఏంటంటే ఈ స్పీకర్ పదవిని బట్టి విక్రమార్కకి ఇచ్చి మంత్రి పదవి నుంచి తొలగించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయట. పొలిటికల్ సర్కిల్లో జరుగుతున్న చర్చ. అందుకే బట్టి విక్రమార్క కూడా పోయిండు, మల్లికార్జున ఖర్గేను, కేసీ వేణుగోపాల్ను, రాహుల్ గాంధీని కూడా కలిసిండు. మరి ఏం చెప్పుకున్నాడేమో, ఆయన కూడా ఇష్టం లేదంట మంత్రివర్గం అంటే ఈ ఆర్థిక శాఖను మోపడం. ఎందుకంటే అప్పులు కథలు కార్ఖానాలు ఆయన మీద కొన్ని ఆరోపణలు ప్రభుత్వం కూడా చెప్తా ఉంది, ఈ అప్పుల పాలు ఉంది, మిత్తిలకే సరిపోతలేవని. ఆయన కూడా తలనొప్పి అయిందట. అందులో భాగంగా ఈ వార్త రావడంతో నాకు శాఖ వేరే కావాలని అప్పీల్ చేసుకున్నాడా, లేకపోతే నన్ను తప్పించొద్దని అప్పీల్ చేసుకున్నాడా, కానీ మొత్తం అయితే ఆయన పోయాడు. అది దీనికి బలం ఎందుకు చేకూరుతుందని మీకు డౌట్ రావచ్చు. గడ్డం ప్రసాద్ కుమార్ కూడా పోయిండు, స్పీకర్ పోయిండు, కలిసిండు నాకు మంత్రి పదవి కావాలని. ఇట్లా ఇంతమంది పోటీ పడతాను. ఉన్నది ఎన్ని? 2. ఇప్పుడు ఈ ఎస్టీలలో సీతక్క ఉంది, ఆమె ఆదివాసి బిడ్డ. ఇప్పుడు లంబాడి సామాజిక వర్గానికి సంబంధించిన బాలనాయకు, రామచంద్ర నాయకు, వాళ్ళు కూడా మేము ఉన్న లిస్టులు అంటున్నారు. తీవ్రంగా ఎక్కడుందంటే ఇప్పుడు మంత్రివర్గంలో రాజగోపాల్ రెడ్డిని తీసుకోవాలంటే అదో పెద్ద ప్రశ్న. ఇప్పుడు ఉన్నదే 2, ఇస్తే ఒకరికి ఇస్తారేమో రెడ్డికి. ఇంకా ఏంటంటే ఇంకో రెడ్డికి ఇవ్వాలంటే ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని తప్పించాల్సి వస్తుంది. మరి ఇంక అంతే కదా, ఇద్దరికి ఏనికి వీళ్ళు అసలు కుదరదు, అసలు ముచ్చటనే కాదు, అది అస్సలు కుదరదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవిని తొలగించి రాజగోపాల్ రెడ్డికి అని ఇవ్వాలి మరిగా, అంతే, వేరే ఆప్షన్ లేదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ నిజామాబాద్ ఉంది కదా, నిజామాబాద్ ఉమ్మడి నిజామాబాద్, తర్వాత ఉమ్మడి రంగారెడ్డి. ఈ రంగారెడ్డి ఉమ్మడి నిజామాబాద్ నుంచి ఇంతవరకు ఒకరు లేరు మంత్రివర్గంలో, లేరు ఇంతవరకు. ఉమ్మడి నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి అందుకే పోటీ పడుతున్నాడు, చాలా సన్నిహితుడు రేవంత్ రెడ్డికి, చాలా సన్నిహితుడు. ఇప్పుడు రంగారెడ్డి నుంచి ఎవరు ఇంకా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారంటే మల్రెడ్డి, ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. ఇంకో వ్యక్తి ఎవరంటే పరిగి ఎమ్మెల్యే, అది కూడా రంగారెడ్డికే వస్తుంది కదా, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. వీళ్ళిద్దరూ ఉమ్మడి రంగారెడ్డికి సంబంధించిన ఈ ఎమ్మెల్యేలు ఇద్దరు పోటీ పడుతున్నారు, తీవ్రంగా పోటీ చేస్తున్నారు. రామ్మోహన్ రెడ్డి కూడా పోయి కలిసి వచ్చిండు. ఇప్పుడు ఏంటంటే ఉమ్మడి నిజామాబాద్కు దక్కలేదు, ఉమ్మడి రంగారెడ్డికి దక్కలేదు. ఉన్నది ఏంది? 2 మంత్రి పదవులు. ఇప్పుడు దీనిలో ఎవరికి ఇవ్వాలి? రాజగోపాల్ రెడ్డి ఏమో నాకు కావాలని చెప్తున్నాడు, మాట ఇచ్చారు నాకు కావాలని చెప్తున్నాడు ఆయన. నాకు వేరే ఏం చెప్పకుండా మీరు రెడ్డిలు 4 ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇవంతా దేకుండా నాకు కావాలని చెప్తా ఉన్నాడు. మరి ఇప్పుడు అధిష్టానం ఏం చేస్తుంది? ఢిల్లీ అధిష్టానం, ఇక్కడ రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు? ఇద్దరికి ఏనికి మాత్రం అవకాశం లేదు, ఇద్దరు రెడ్డిలకు ఇచ్చే అవకాశం లేదు. ఇస్తే ఒకరికి ఇస్తారేమో, అది కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. బీసీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు కదా, బీసీల శాతం ఎక్కువ ఉంది తెలంగాణలో. నిజంగా మాట్లాడాలంటే వాళ్ళకే ఇవ్వాలి, ఇద్దరికి, బీసీల కోటి ఎస్టీల కోటి, లేకపోతే బీసీలకు కూడా ఇవ్వాలి, ఇక రెడ్డిలకు అవసరం లేదు. కానీ ఏం చేస్తావు? ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి ఇవ్వకపోతే ఓ పరిశాన్ రేవంత్ రెడ్డికి. ఆయన మాట్లాడుతూనే ఉంటాడు, ప్రశ్నిస్తూనే ఉంటాడు. ముఖ్యమంత్రి అని చూడడు, నేను ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యేను అని చూడు, ఏం చూడు, బీఆర్ఎస్ కంటే ఎక్కువ ప్రశ్నిస్తాడు. మనం చూడలేదా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే ప్రశ్నించడు. మాటలు తక్కువ వేసుకొని పనిచేయాలని చెప్పిండు, మాటలు ఎక్కువ మాట్లాడకుండా పనిచేయాలి, చేతల్లో చూపించాలని. ఇక ఒకవేళ మంత్రి పదవి వేయకపోతే మళ్ళీ ఇంకా అదో పరిశాన్. ఈయన ఒక పంచాయతీ ఇప్పుడు పెంట ఎక్కువైపోయింది. కాబట్టి ఇప్పుడు ఉన్న దాంట్లో ఒకవేళ రాజగోపాల్ రెడ్డికి ఇస్తే మరి ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు? వాళ్ళ అన్న మంత్రి పదవిని తీసేస్తారా, లేదా ఆయనది అట్లే పెట్టి ఈయనకి ఇస్తారా అనేది ఇప్పుడు ప్రశ్న. 2 ఇచ్చే పరిస్థితి అయితే లేదు. ఏంటంటే మల్రెడ్డి రంగారెడ్డికి గట్టిగా ప్రయత్నం ఎవరు చేస్తున్నారు? మల్రెడ్డి రంగారెడ్డి చేస్తున్నాడు, పి సుదర్శన్ రెడ్డి కూడా చేస్తున్నాడు ఉమ్మడి నిజామాబాద్ నుంచి. వాళ్ళిద్దరికి ఏదో ఏదో ఒకటి చెప్తాడు. ఇక రేవంత్ రెడ్డి ఏదో ఆ క్యాబినెట్ హోదాకు సంబంధించిన ఏదో ఓ పదవి ఇచ్చి ఇక కుయ్కు అనకుండా ఏమనకుండా కూసపెడతాడు, అంతే, ఏం లేదు. ఇక మనకు వస్తున్న సమాచారం ఏంటంటే ఇక సుదర్శన్ రెడ్డిని సైలెంట్ చేస్తాడు, మల్రెడ్డి రంగారెడ్డిని. ఇక పరిగి రామ్మోహన్ రెడ్డి అంటే అది పెద్దగా ఏదో ఆయన ఇట్లా పోయిన ఆశావాడు, అడగడం తప్పు లేదు కదా, అప్పీల్ చేసుకోవడం తప్పు లేదు కదా, కాబట్టి నాకు ఇవ్వడం అని అడగడంలో తప్పు లేదు కాబట్టి ఆయన పోయిండు. ఇప్పుడు ఎవరిని సైలెంట్గా ఉంచాలి? మల్రెడ్డి రంగారెడ్డిని, పి సుదర్శన్ రెడ్డిని సైలెంట్గా ఉంచాలి. ఎందుకు? రాజగోపాల్ రెడ్డికి ఇస్తే వీళ్ళకి ఇచ్చే అవకాశం లేదు. ఇక బీసీ కన్నా ఇవ్వాలి, మళ్ళీ
ఎస్టీ లంబాడి ఎమ్మెల్యేల కన్నా వాళ్ళకన్నా ఇవ్వాలి. అసలు ఇచ్చే ముచ్చటనే లేదు. మరి ఏం చేస్తారో ఏమో తెలియదు కానీ ఒక కత్తి మీద సామలాగా అయిపోయింది. ఎట్లుందంటే రేవంత్ రెడ్డికి కానీ, ముఖ్యంగా రేవంత్ రెడ్డికి, సరే రాహుల్ గాంధీ కంటే పక్కన పెట్టి కానీ మెడ దగ్గర కత్తి వేలాడుతున్నట్లే ఉంది. మెడ మీద ఏం చేయలేని పరిస్థితి. రాజగోపాల్ రెడ్డి విస్మరిద్దామా, ఇవ్వకుండా ఏదో తప్పిద్దామా అంటేనేమో ఆయన ఊకునే మనిషి కాదు. రాజీనామా చేస్తాడు, రాజీనామానన్నా చేస్తాడు, లేదా వేరే పార్టీలు అనకపోతాడు, వేరే పార్టీలకన్నా పోతాడు, లేదా ఇదే పార్టీలో ఉండి బీఆర్ఎస్ కంటే ఎక్కువ ప్రశ్నిస్తాడు. ఆయనతోటి మామూలుగా ఉండదు, ఇదో పంచాయతీ. మరి ఏం చేస్తారేమో కానీ రెడ్డిలకు 4 ఉండయి, ఎస్సీలకు 4 ఉండయి, బాగానే ఉండేవి వాళ్ళకి. ఇప్పుడు బీసీలకే తక్కువ ఉన్నాయి, బీసీలకు తక్కువ ఉన్నాయి, ఎస్టీలకు రావాలి. మరి ఇవి ఉన్న 2 మంత్రి పదవులల్లో మరి రాజగోపాల్ రెడ్డికి ఇస్తారా అంటే ఇస్తారా అనే వార్త అయితే వస్తుంది. మరి ఇచ్చి మరి ఇంకా బీసీ నెక్స్ట్ బీసీలకు ఇస్తారా, ఇంకెవరికి ఇస్తారా చూడాలి. కానీ మొత్తం అయితే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి పక్కా అని చెప్తున్నారు. ఒకవేళ ఇవ్వకపోతే ఇంకా భూకంపమని ఆయన అనుచరులు అభిమానులు ఉంటారు కదా, వాళ్ళు చెప్తా ఉన్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తం అయితే ఈ 2 మంత్రి పదవుల కోసం ఇంకో మాట ఏంటంటే పూర్తిగా ప్రక్షాళన చేయాలి. మరి వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడున్న మంత్రులు 16 మొత్తం ప్రక్షాళన చేయాలి, ఎవరిని తొలగించాలి. ఒకవేళ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తొలగించలేము అనుకుంటే మరి ఇంకే వేరే వాళ్ళన్నా తొలగించాలి. మరి ఇంకేం చేయలేము. బీసీలను తొలగిస్తే ఊకుట్రా, మళ్ళీ బీసీలకే వేయాలి, ఊకోదు కదా బీసీ సమాజం. ఇప్పుడు బీసీ వాళ్ళు ఏమంటారు, బీసీ జనాభా ఈ సమాజం, బీసీ సమాజం ఆ 2 కూడా మాకే కావాలని చెప్తున్నారు. ఒకవేళ బీసీని తొలగించడం మళ్ళీ బీసీకే వేయాలి. ఇక తొలగిస్తే వాళ్ళు ఊకోరు. ఏం చేయలేని పరిస్థితి. రేవంత్ రెడ్డికి చాలా ఇప్పుడు ఆయన ఎట్లుందంటే డేంజర్ జోన్లు ఉన్నాడు. మరి ఇంకా రాజగోపాల్ రెడ్డికి ఇచ్చి మాట ఇచ్చినట్లు ఇస్తాడా, మరి ఆయనకి ఇవ్వకుండా ఆయనను ఏమంటారు చూడు అగ్గితోటి గోక్కున్నట్టు ఉంటుంది అన్నట్టు. మరి ఇంకా రాజగోపాల్ రెడ్డి కూడా గట్టలే. మరి ఇంకా ఏం చేస్తారో చూద్దాం ఏం జరుగుతుందో. కానీ మొత్తమే అయితే రాజగోపాల్ రెడ్డికి ఇవ్వకపోతే మాత్రం ఆయన ఏదైనా చేస్తాడు, ఇదైతే పక్క. ఎందుకంటే గతంలో ఉన్న చరిత్ర ఆధారంగా ఆయన ప్రశ్నిస్తున్న దాన్ని బట్టి చూస్తే అది అర్థమవుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.